ఫుడ్ కాంటాక్ట్ ని తక్షణమే తొలగించాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోల మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రోల మహేష్ మాట్లాడుతూ విద్యార్థులకి కళాశాల హాస్టల్ సమస్యలు ఎటువంటి బయట చెప్పినా మీ ప్రాక్టికల్ మా చేతిలో ఉంటాయి, ఎవరు చెబితే వాళ్ళని ఫెయిల్ చేస్తామని జేఎన్టీయూ కళాశాల యాజమాన్యం విద్యార్థుల్ని భయపెడుతున్న పరిస్థితి ఉంది. చట్నీలో ఎలుకలు కలకలం రేపడం అనేది విద్యార్థుల్ని పట్టించుకోకపోవడం సిగ్గుచేటు. హాస్టల్లో 1400 మంది విద్యార్థులు ఉంటున్నారు. కనీసం వాళ్ళకి మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదు. వాళ్ళ దగ్గర నుండి ఇష్టానుసారంగా 2500 నుండి 3000 రూపాయల వరకు ఒక్కొక్క విద్యార్థి నుండి వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. కానీ విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడంలో లోపంగా ఉన్నటువంటి కాంట్రాక్టర్ని తక్షణమే తొలగించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. జేఎన్టీయూ గర్ల్స్ హాస్టల్ ముందు పెద్ద గుంతలో చెత్తా చెదరం అంతా పడేసి తగలబెట్టడం జరుగుతుంది. ఈ దుర్వాసనతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే గర్ల్స్ హాస్టల్ చుట్టుపక్కల చెత్తా చెదరం, పిచ్చి మొక్కలు పెద్ద పెద్దగా లేవడం, అక్కడి నుండి పాములు తేలి వస్తున్నాయని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు రవికిరణ్ గౌడ్, ఎస్ఎఫ్ఐ ఆందోళన మండల కార్యదర్శి హరికిరణ్, ఎస్ఎఫ్ఐ నాయకులు కుమార్, రాజు, విజయ్, విష్ణు, మనోజ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సుల్తాన్పూర్ జేఎన్టీయూ కాలేజ్ వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల సమస్యల పట్ల అధికారులు పట్టించకపోవడం, నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కళాశాల హాస్టల్ సమస్యలు మీరు బయటికి ఎవరికైనా చెప్పినా, మీ పేరెంట్స్కి చెప్పినా, మీరు కనుక ఇక్కడనే ఉండి చదువుకుంటారు 4 years, మీ సమస్యల కోసం మీరు బయటకు చెప్పినట్లు తెలిస్తే మీ ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేస్తాం, అలాగే మిమ్మల్ని ఎగ్జామ్లో ఫెయిల్ చేస్తామని చెప్పేసి, అటెండెన్స్ విషయంలో మిమ్మల్ని 1 year గ్యాప్ వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి జేఎన్టీయూ సుల్తాన్పూర్ యాజమాన్యం పైన ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే హాస్టల్లో నాణ్యత లేనటువంటి భోజనం పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి జేఎన్టీయూ సుల్తాన్పూర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే ఇక్కడ విద్యార్థులు దాదాపు హాస్టల్లో, బాయ్స్ హాస్టల్లో 1000 పైన విద్యార్థులు ఉంటారు. 1000 మంది విద్యార్థుల దగ్గర కూడా ఒక్కొక్క విద్యార్థి సుమారు 3000 రూపాయలు హాస్టల్ ఫీజు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విద్యార్థులకు నాణ్యతమైనటువంటి భోజనం పెట్టడంలో ఈ జేఎన్టీయూ సుల్తాన్పూర్ యాజమాన్యం చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇక్కడ సమస్యల పట్ల అధికారుల దృష్టికి కానీ, విద్యార్థి సంఘాల నాయకుల దృష్టికి కానీ, అలాగే ఇంకా వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా మీ ప్రాక్టికల్ మార్క్స్ కట్ చేస్తాం, మిమ్మల్ని అటెండెన్స్లో ఫెయిల్ చేస్తామని చెప్పేసి విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తక్షణమే కలెక్టర్ స్పందించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతోనే, ప్రతి ఒక్క విద్యార్థులతోనే, ఒక్కొక్క గ్రూప్ వాళ్ళతోనే మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటని చెప్పేసి అడిగి తెలుసుకొని ఈ జేఎన్టీయూ సుల్తాన్ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ ఫుడ్ కాంట్రాక్టర్ని కూడా తక్షణమే తీసేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. మొన్న పురుగులు వచ్చాయి, ఈ పొద్దు నిన్న ఎలుక పడ్డది, అలాగే ఇంకా బొద్దింకా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే ఇదంతా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు ఏదైనా సమస్యల కోసం అడిగితే వాళ్ళను బెదిరించే ప్రయత్నంగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ఉన్నంత అధికారులు, మినిస్టర్ కూడా దామోదర్ రాజనరసింహ కూడా తక్షణమే విజిట్ చేయాలి. అలాగే యాజమాన్యం పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యార్థులు ఒక్కొక్క గ్రూప్ వాళ్ళ విద్యార్థులతో కూడా వాళ్ళ సమస్యలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ఉన్నంత జిల్లా అధికారులు వచ్చి కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏమున్నాయని చెప్పేసి తెలుసుకొని తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడల ఉద్యమాలకు సిద్ధం కావాల్సిందిగా విద్యార్థులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరుగుతుంది. జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ ఎస్ఎఫ్ఐ, జిందాబాద్ జిందాబాద్. విద్యార్థులను మోసగించి విచ్చలవిడిగా ఫీజులు తీసుకుంటున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. విద్యార్థులను మోసగించి